అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి ఈ యొక్క నిధులనేవైతే మనకి పెంచి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో గత ప్రభుత్వంలో మనకి రైతు భరోసా కింద 13,000 రూపాయలు అనేవి ఇచ్చేవారు. అయితే ప్రభుత్వం దాన్ని కాస్త 20,000 పెంచి మనకి అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. సో ప్రస్తుతం దానికి సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేయబోతుందని ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా మొత్తంగా తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి ఇది సిద్ధమవుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క 20,000లో 14,000 ఏమో రాష్ట్ర ప్రభుత్వం తరపున, 6,000 రూపాయలేమో కేంద్ర ప్రభుత్వం తరపున అయితే విడుదల కానున్నాయండి. ఇప్పటికే పీఎం కిసాన్ పథకం సంబంధించి కేంద్ర ప్రభుత్వం 19 విడతల కింద నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగింది కదా. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల కానున్నాయని చెప్పి చాలామంది రైతు సోదరులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేవలం అర్హత ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేసే అవకాశం ఉందండి. అందులో భాగంగానే మనకి పీఎం కిసాన్ పథకం సంబంధించి ఈ కేవైసీ తప్పనిసరిగా చేశారనమాట. అంటే మీరు అర్హులైనా కానీ ఈ కేవైసీ కానీ లేకపోతే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి జమ కావు. అంటే మీ యొక్క ఫోన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ అన్నీ కూడా లింక్ అప్ అయి ఉండాలండి. ఇలా ఎవరికైతే లింక్ అప్ అయి ఉంటాయో సో వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారని చెప్పేసి అడుగుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క నిధులన్నీ కూడా అర్హులైన వారికి మాత్రమే జమ చేసే అవకాశం ఉందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి 4 వీలర్ వెహికల్ ఉన్న వారికి అయితే రాదనమాట. అంటే అనర్హులందరినీ కూడా తొలగించి అర్హులైన వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి గతంలోనే విడుదల చేయవలసి ఉంటుంది. కాకపోతే మనకి అనేక పథకాలను ఇవ్వడం వల్ల అన్నీ కూడా అమలు చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భావించి మనకు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరుగుతుందండి. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క ఏప్రిల్, మే నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి అమలు చేసే విధంగా అడుగులైతే వేస్తుందన్నమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.